నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఆర్ స్టూడియోస్. ఈరోజు మన స్టూడియోలో ఎనర్జీ వాస్తు నిపుణులు దోమల నాగేందర్ గారు ఉన్నారు. సార్ని అడిగి వాస్తుకు సంబంధించిన ఏమైనా మనకి డౌట్స్ ఉంటే తీర్చుకుందాం. ముందుగా సార్ని స్టూడియోలోకి వెల్కమ్ చేద్దాం. నమస్తే సార్. సార్, మా స్టూడియోకి వచ్చినందుకు మీకు చాలా థ్యాంక్స్ సార్. ఓకే, పిల్లలు తల్లిదండ్రుల మాట వినకపోవడం ఎందుకు జరుగుతుంది సార్? సో ఇప్పుడు చాలా ఇళ్లలో మనం చూస్తూ ఉంటాము, పిల్లలు తల్లిదండ్రుల మాట వినకపోవడం. కొంతమంది పిల్లలు ఇంట్లో నుంచి పెట్టకుండా బయటికి వెళ్ళిపోవడము. తల్లిదండ్రులు ఒక మాట అంటే పిల్లలు ఒక మాట అంటూ ఉంటారు. తల్లిదండ్రుల అభిప్రాయానికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. సో ఇలా తల్లిదండ్రుల అభిప్రాయానికి విరుద్ధంగా ప్రవర్తించాలి అని పిల్లలకు కూడా తెలియదు. పిల్లలకు కూడా తెలియకుండానే వాళ్ళ ప్రవర్తనలో, వాళ్ళ విధి విధానాల్లో మార్పు రావడం జరుగుతూ ఉంటుంది. ఇంకా కొన్ని ఇళ్లలో తల్లిదండ్రులు ఆశించిన మేరకు పిల్లల్లో ఎదుగుదల ఉండదు, అభివృద్ధి ఉండదు. పిల్లల మ్యారేజ్ విషయంలో కూడా వ్యతిరేకంగా వస్తూ ఉంటారు. హయ్యర్ స్టడీస్ విషయంలో కూడా డిస్టర్బ్ అవుతూ ఉంటారు. ఇలా ఎందుకు జరుగుతూ ఉంటుందంటే ఇంట్లో వాయు లోపం మూలంగా ఇలాంటి నెగిటివ్ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. అంటే దీనికి వాస్తుకి ఏంటి సంబంధం సార్? అసలు వాయువ్య లోపం అంటే ఏంటి సార్? వాయు లోపం ఏ విధంగా ఏర్పడుతుంది అంటే, మీరు అడిగే దానిలో వాయు లోపం ఏ విధంగా ఏర్పడుతుంది? సో వాయు లోపం ఏర్పడడానికి కారణం ఏంటి అంటే, ఈ వాయుం అనగానే మనము నార్త్ వెస్ట్ కార్నర్ అంటాం. నార్త్ వెస్ట్ కార్నర్ దాంట్లో ఉత్తర వాయుం ఉంటుంది, పడమర వాయుం ఉంటుంది. ఎప్పుడైతే వాయుంలో డిస్టర్బెన్స్ ఏర్పడుతుందో ఇది పిల్లల మీద ప్రభావం చూపుతుంది. మన ఇంట్లో చిల్డ్రన్ బెడ్రూమ్ అంటే వాయుంలో ఉండేది చిల్డ్రన్ బెడ్రూమ్. కాంపౌండ్లో వాయుం కూడా పిల్లలకు సంబంధించింది. అక్కడ ఉండాల్సిన విధంగా ఉండకపోతే, వాస్తుకు విరుద్ధమైన పరిణామాలు జరిగితే అది పిల్లల మీద ప్రభావం చూపుతుంది. ఏ విధంగా చూపుతుంది అంటే, ఉత్తర వాయుం ఒక రోడ్ ఇట్టుంది అనుకోండి, వీధిపోటు అంటాం. ఉత్తర వాయుం వీధిపోటు అన్నిట్లోకెల్లా బాగా నెగిటివ్ రిజల్ట్ చూపిస్తుంది. ఉత్తర వాయుం వీధిపోటు ఎట్లా వస్తుంది? ఉత్తర వాయుంలో రోడ్ వచ్చి హిట్ అవుతుంది, అప్పుడు ఉత్తర వాయుం వీధిపోటు ఏర్పడుతుంది. దీని మూలంగా కూడా ఇంట్లో మానసిక సంఘర్షణ, మానసిక బాధ ఉంటుంది. ఒకటి పోతే ఇంకొక సమస్య వచ్చి చేరుతుంది. ఒక అప్పు తీరిందనుకోండి, ఇంకొక అప్పు వచ్చి చేరుతుంది. సమస్యలు అనేది నిరంతరంగా కంటిన్యూగా వస్తూ ఉంటుంది. దానికి ఉత్తర వాయుం వీధిపోటు కావచ్చు. ఉత్తరంలో అంటే వాయుంలో కప్పు ఏర్పడుతుంది. వాయుంలో ఏం చేస్తారంటే, ఉత్తరం గోడకు పడమర గోడకు టచ్ చేస్తూ ఒక టాయిలెట్ కడతారు, అది కప్పుగా మారుతుంది. ఆ కప్పు మూలంగా కూడా వాయు లోపం ఏర్పడుతుంటుంది. ఇంకా కొన్ని సందర్భాల్లో ఉత్తర వాయుం కాంపౌండ్లో గోడ పెరుగుతూ ఉంటుంది, పడమర వాయుం కాంపౌండ్లో గోడ పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ పెరుగుదల అంటే పెరగడం జరిగినా దోషమే, తగ్గినా దోషమే. ఉత్తర వాయుం కాంపౌండ్లో తగ్గినా దోషమే, పడమర వాయుం కాంపౌండ్లో తగ్గినా దోషమే. ఎప్పుడైతే తగ్గుతాయో దీని మూలంగా వాయు లోపం ఏర్పడుతుంది. ఎప్పుడైతే వాయు లోపం ఏర్పడుతుందో ఇది వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లల మీద చెడు ప్రభావం చూపుతూ ఉంటుంది. ఆ చెడు ప్రభావం మూలంగా వాళ్ళ ప్రవర్తనలో మార్పు వస్తుంది, వాళ్ళ ఆలోచన సరళిలో మార్పు వస్తుంది. వారికి కూడా తెలియదు నేను ఇలా మారిపోతున్నాను, నాలో ఇలా మార్పు వస్తుందని. వారికి కూడా తెలియకుండానే ఆ ప్రభావము వారి యొక్క సబ్కాన్షియస్ మైండ్ మీద ఎఫెక్ట్ చూపి వాళ్ళలో నెగిటివ్ ఆలోచనలు తీసుకొని వస్తూ ఉంటుంది. చూడండి, పిల్లలు పెట్టకుండా కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. సో దూర ప్రాంతంగా వెళ్ళిపోతూ ఉంటారు. దానికి ఉత్తర వాయుం వీధిపోటు కారణం. సో పడమరలో డిస్టర్బెన్స్ ఉండడం. ఇంకొకసారి ఏం చేస్తూ ఉంటారంటే, మన వాయుంలో సెఫ్టీ ట్యాంక్ వస్తుందండి. సో వాయుంలో సెఫ్టీ ట్యాంక్ కూడా వాయు లోపాన్ని చూపిస్తుంది. వాయుంలో సెఫ్టీ ట్యాంక్ ఉన్న తర్వాత ఇంటికి ఉత్తరం కాంపౌండ్కు మధ్యలో అంటే గ్యాప్ అనేది లేకుండా టాయిలెట్ కట్టేస్తూ ఉంటారు. బాత్రూమ్ కానీ టాయిలెట్ కానీ కడుతూ ఉంటారు. సో దాని మూలంగా ఏమవుతుంది అంటే ఉత్తర వాయుం పెరుగుతూ ఉంటుంది. సో మళ్ళీ వాయుము కప్పుగా మారుతుంది. వాయుం కప్పుగా మారినా, ఉత్తర వాయుం పెరిగినా కూడా అది పిల్లల మీద ప్రభావం చూపుతుంది. మానసిక సంఘర్షణకు లోను అయ్యే విధంగా చేస్తుంది. ఒక్కొక్కసారి ఆత్మహత్యలకు కూడా దారి తీస్తుంది. ఇప్పుడు కొన్ని చోట్ల ఆత్మహత్యలకు చెప్పొచ్చు అనమాట. ఇక్కడ ఆత్మహత్య జరిగే అవకాశం ఉంది అంటే, నేను వెళ్ళి చెప్పిన తర్వాత జరిగిన సందర్భాలనే, అక్కడ జరిగిన విషయం నాకు తెలియకుండా నేను చూసి ఆత్మహత్య కారణం ఉందండి ఇంట్లో అంటే, సార్ ఆత్మహత్య ఒకటి జరిగిపోయింది సార్ అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. రీజన్ ఏంటంటే ఆ ప్రదేశం ఆ విధంగా వాళ్ళని ప్రేరేపిస్తుంది. వాళ్ళలో నెగిటివ్ ఆలోచనలు తీసుకొని వచ్చి ఇలాంటి పరిణామాలు జరిగే విధంగా దోహదం చేస్తుంది. అదేమో కాంపౌండ్లో. ఇంట్లో వాయుం ఎలా ఉంటుందంటే, ఇంట్లో పడమర ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్ ఇంటికి ఏం చేస్తారంటే వాయుం కట్ చేస్తారు. వాయుం కట్ చేయడం ఉద్దేశం ఏంటి అంటే, పార్కింగ్ కోసం వాయుం కట్ చేస్తారు. ఎప్పుడైతే వాయుం కట్ అయిపోతుందో నైరుతి పెరుగుతుంది. ఎప్పుడైతే నైరుతి పెరుగుతుందో ఆ ఇంట్లో గొడవలు పెరుగుతూ ఉంటాయి, సమస్యలు పెరుగుతూ ఉంటాయి, సర్జరీస్ అవుతూ ఉంటాయి, హాస్పిటలైజ్డ్ ఇన్సిడెంట్ జరుగుతూ ఉంటాయి. సో దీనికి మళ్ళీ మనీని మేనేజ్ చేయలేరు. కారణం వాయుం కట్ అయిపోయింది. వాయుం కట్ అయిపోయింది అని అంటే నైరుతి పెరిగిపోతుంది. ఇది ఎక్కువగా వెస్ట్ ఫేసింగ్ ఇళ్లలో మనకు జరిగే పరిణామాలు కనబడుతూ ఉంటే అక్కడ మనం చూడడానికి వీలవుతుంది. సో ఎప్పుడు కూడా వెస్ట్ ఫేసింగ్ ఇంట్లో వాయుం అనేది కట్ కాకుండా చూసుకోండి.
సో మీరు వాయం కట్టుకోకుండా చూసుకున్నప్పుడు ఏంటంటే చంద్రుడి స్థానము బ్యాలెన్సింగ్గా ఉంటుంది, మానసిక ప్రశాంతత ఉంటుంది, ఆరోగ్యం కూడా ఆనందంగా ఉంటుంది, ఆ ఇంట్లో ఉల్లాసం ఉంటుంది, సంతోషం ఉంటుంది, పిల్లలకు తల్లిదండ్రుల మధ్య కమ్యూనికేషన్ ఉంటుంది. అంటే ఇంట్లో వాయం కట్టుకోకుండా చూసుకోవడం ఒకటి. మళ్ళీ ఇంట్లో ఏం చేస్తారంటే ఒక్కొక్కసారి వాళ్ళ చిల్డ్రన్ బెడ్రూమ్లో నుంచి డోర్ ఇస్తారు, అంటే ఉత్తర వాయంలో డోర్ ఇస్తారు బయటికి, అది కూడా మైనసేనండి. చిల్డ్రన్ బెడ్రూమ్లో ఉత్తర వాయం నుంచి డోర్ బయటికి ఇవ్వడం వల్ల కూడా అంటే బాల్కనీ కూడా ఇవ్వడానికి వీల్లేదు. ఉత్తర వాయం నుంచి మీరు అన్నట్టు ఇక్కడ సిటీలలో జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఎక్కువగా సిటీలలో ఏం చేస్తారంటే ఉత్తర వాయం నుంచి బాల్కనీ ఇచ్చేసి ఎంట్రన్స్ ఇస్తారు, అది కూడా మైనసే. అది చూడడానికి అందంగా ఉంటుంది, చూస్తే ఆర్కిటెక్చర్ చాలా నీట్గా ఇచ్చారండి, మాది ఒక డిఫరెంట్ ఇల్లు ఉంది అంటే ఇల్లు డిఫరెంట్గా ఉంటుంది, వాళ్ళ ఆలోచనలు డిఫరెంట్గా ఉంటాయి, ఆ ఇంట్లో జరిగే పరిణామాలు కూడా డిఫరెంట్గా ఉంటాయి. అది ఎవరికి అర్థం కాదు ఇలా ఎందుకు జరిగింది అని అంటే అక్కడ ఇచ్చిన డోర్ మూలంగా. ఆ డోర్ కూడా ఎక్కువ వాడుతూ ఉంటారు. నేను కొన్నిలో వెళ్ళేసి ఏం చెప్పను వాళ్ళకు, జస్ట్ డోర్ క్లోజ్ చేయండి అని చెప్తూ ఉంటారు. దాని కారణం ఏంటంటే చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి డోర్ బయటికి ఇవ్వడం, ఉత్తరం దిక్కు ఇవ్వడం, అది ఉత్తర వాయుం. అంటే డోర్ ఎక్కడ ఇవ్వాలి అంటే ఉత్తరంలో ఇస్తే బాగానే ఉంటుంది, ఉత్తర ఈశాన్యంలో ఇస్తే బాగానే ఉంటుంది. మళ్ళీ ఒకటి ఇంకో కొన్ని సందర్భాల్లో ఏం చేస్తారు అంటే ఆ ఉత్తర వాయుంలో ఉన్నటువంటి ఆ ఒక సింగిల్ రూమ్ను కొంతమందికి రెంట్ ఇస్తారండి. రెంట్ ఎప్పుడైతే ఆ సింగిల్ రూమ్ రెంట్ ఇస్తారో లేదా వాయుం పోర్షన్ రెంట్ ఇస్తారో ఆ ఇంట్లో నైరుతి పెరుగుతుంది, వాయుం అనేది తగ్గిపోతుంది, నైరుతి పెరుగుతుంది. దాని మూలంగా కూడా వాయు దోషం ఏర్పడుతూ ఉంటుంది. అప్పుడు మానసిక సంఘర్షణ ఎక్కువగా ఉంటుందండి, మెంటల్ పీస్ ఉండదు, మానసికంగా సంఘర్షణ గురి అవుతూ ఉంటారు. సో పిచ్చి వాళ్ళలా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఇదన్నిటి కారణం ఏంటంటే వాయు లోపం మూలంగా జరుగుతూ ఉంటుంది. కావున ఇంట్లో వాయు లోపం లేకుండా చూసుకోవడం మూలంగా మంచి పరిణామాలు వస్తాయి. ఆ ఇంట్లో వాళ్ళంతా ఆనందంగా ఆహ్లాదంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ దోషాలు లేకుండా చూసుకొని అభివృద్ధి చెందాలని చెప్పి ఆశిస్తున్నాను. సార్ చెప్పింది విన్నారు కదా. చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి బయటికి మీరు ఏమైనా బాల్కనీలోకి డోర్ ఇచ్చేటప్పుడు ఒకసారి సార్ని సంప్రదించి, అంటే మీరు వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకోవాలి అనుకున్నప్పుడు ఒక్కసారి సార్ని సంప్రదించి సైంటిఫికల్గా ఇల్లు కట్టుకోండి. ఏదో మూఢనమ్మకాల ప్రకారం మేము చెప్పట్లేదు, సైంటిఫికల్గా చెప్తున్నాం.